ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి గలతీలకు రాసిన పత్రికను ధ్యానం చేసుకున్నట్టుకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. గలతీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు అపోస్తలుడు రచించి ఉన్నాడు. ఈ యొక్క మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనుషుల మూలముగా నైనను ఏ మనుషుని వలనైనను కాదు కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడ్డాడు పౌలు. ఇక్కడ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ మనుషుడు అపాయింట్ చేయలేదు అపోస్తలుడుగా పరిశుద్ధుడు అయిన పౌలుని. కానీ యేసు క్రీస్తు అను అభిషక్తుడు ఆయన వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడ్డాడు. Paul, an apostle, not of men, neither by man, but by Jesus Christ and God the Father, who raised him from the dead. అందువలన ఈ ఉద్యోగము మానవులు ఇచ్చింది కాదు, రోమా చక్రవర్తులు ఇచ్చింది కాదు, యూదా మత ఛాందస్స అధికారులు ఇచ్చింది కాదు, ప్రధాన యాజకుడు ఇచ్చింది కాదు. ఇది ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పొందిన ఈ యొక్క అభిషేకము నియమము అని మనకు అర్థమవుతుంది. ఎంత బాగుంది. నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. అక్కడ ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే నాతో కూడా ఉన్న సహోదరులు ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ అనుభవము కలిగిన వారు పౌలుతో ఏకీభవించుతూ ఉన్నారు. ఎవరు అయి ఉంటారు? ఈ యొక్క పరిచర్యలో ఆయనను వెంబడించుచు, అనగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుచు ఈ యొక్క పౌలు భక్తునితో ఎవరు ఏకీభవిస్తున్నారు అనే సంగతి మనం కూడా కొంచెం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. నాతో కూడా ఉన్న సహోదరులు అనే మాట మనం ఇక్కడ చూసినప్పుడు ఎవరు అయి ఉంటారు? ఆ దినాల్లో పౌలు భక్తుడు ప్రభువును అంగీకరించిన తర్వాత ఈ యొక్క అపోస్తుడైన పౌలుకు తోడుగా సహకారులుగా ప్రభు యొక్క పరిచర్యలో ఎవరున్నారు అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 21వ వచనాన్ని చూస్తే ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసు నందు ఉన్న ఆ యొక్క పరిశుద్ధులకు సెల్యూట్ చేస్తున్నాడు. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు
వందనములు చెప్పుచున్నారు అని పలికి ఉన్నాడు. మరి ముఖ్యముగా ఈ పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు పలుకుచూ ఉన్నాడు అనే మాట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో ఈ యొక్క పరిశుద్ధులు అందరూ కూడా పౌలు భక్తునితో ఏకీభవిస్తూ ఉన్నారు. దేనిలో అనగా ఈ గలతీయులకు శుభములు చెప్పుటలో, వందనములు చెప్పుటలో, ఈ ఉత్తరము వ్రాయుటలో వారందరూ ఏకీభవించుచున్నారు అని మనకు అర్థము ఇచ్చుచూ ఉన్నది. ఈ మాట మనము ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములు మనం చూస్తున్నాము. చూసినప్పుడు ఆ ఫిలిప్పీ సంఘంలో ఈ యొక్క భక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఈ కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు కూడా ఉన్నారు అని మనకు అర్థమిచ్చుచూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన సంఘము అనగా ఫిలిప్పీల సంఘములో ఈ యొక్క పరిశుద్ధులు ఉన్నారు అనగా ఆ యొక్క ప్రభువు యొక్క పిలుపు ద్వారా నియమింపబడిన పౌలు అక్కడ గొప్ప పరిచర్య చేయటం ద్వారా అనేకులు మార్పు పొందిన దానిని బట్టి వీరు పౌలు భక్తుని యొక్క పరిచర్యలో ఏకీభవించుచున్నట్టుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ యొక్క కైసరు ఇంటివారు అనే మాట మనము చూసినప్పుడు అనగా కైసరు ఇంటిలో ఉన్న వారందరూ కూడా అనేక మంది రక్షించబడినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. సహోదరులారా, నాకు సంభవించిన స్వార్థ మరి ఎక్కువగా ఆగుట వలన పరిణమించింది అని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎప్పుడైతే మన జీవితంలో శ్రమలు, వేదనలు, నిందలు, అవమానాలు, ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయో అప్పుడు మన పరిచర్య చేస్తున్న సమయంలో ఆ క్రీస్తు ప్రభు యొక్క సువార్త మరి ఎక్కువగా ప్రబలము అవుతుందంట. కాబట్టి నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని ప్రెతోర్యమను సేనలోని వారికందరికి తక్కిన వారందరికీ స్పష్టమాయను. ఈ యొక్క చెరసాలలో ఉన్న సమయములో, బంధకములో బంధించబడిన సమయములో క్రీస్తు నిమిత్తమే ఈ యొక్క బంధకాలు కలిగాయి, ఈ శ్రమ కలిగింది, ఈ చెరసాల శిక్ష పడింది అని అర్థమైంది నాకు అంటున్నాడు. ఎందుకనగా ఆ యొక్క బందీలో ఉన్నప్పుడు తాను చేసిన పరిచర్య వలన అక్కడ భటులు, జైలు వారు, చెరసాల అనుభవిస్తూ ఉన్నవారు, కైసరు ఇంటిలో ఉన్న వారందరూ కూడా ప్రభుని అంగీకరించి పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నారు. అందువలన పౌలు భక్తునికి ఆశ్రమం ఎందుకు కలిగిందో పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు బోధ అయింది. కానీ ఇతరులకు, చూస్తున్న వారికి మిక్కుటముగా
ఆ శ్రమలు అనుభవిస్తున్న వారికి కాపలా ఉంటున్న ఆ యొక్క చెరసాల భటులకు కూడా అర్థమైంది అంటున్నాడు. కాబట్టి సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నారు. ఆలోచన చేస్తే సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం వారికి కలిగింది. నిర్భయముగా ధైర్యముగా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం బోధించుటకు మరి విశేషంగా ధైర్యము తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా చెరసాలలో ఆయన బందీగా ఉన్నప్పుడు, మరి అతనితో కూడా కొంతమంది పరిశుద్ధులను కూడా బంధించబడిన వారే చెరసాల శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు ధైర్యం తెచ్చుకున్నారు. మరి విశేషంగా ప్రభు యొక్క సువార్తను ప్రచురము చేయటకు వీలు దొరికింది అని ధైర్యం తెచ్చుకున్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12, 13, 14 వచనాలు ఈ యొక్క విశేషమైన విషయాలు పౌలు భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో కూడా ఉండునుగాక అని గలతీల్లో ఉన్న సంఘమునకు దేవుని యొక్క అనగా యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా పౌలు భక్తుడు పరిశుద్ధుడు తనతో ఉన్న సహోదరులు జైలులో ఉన్నవారు వందనములు చెప్పుచూ ఉన్నారు. ఇది చెరసాల నుండి వ్రాస్తూ ఉన్న ఉత్తరం ఎవరికి? గలతీ సంఘమునకు, గలతీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండునుగాక అని వ్రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత విశేషమైన తన యొక్క అనుభవం మనకు ఆ గ్రీటింగ్స్ ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి 1వ అధ్యాయము 2వ వచనము చూసి ఉన్నాం. ఇక్కడ అసలు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎందుకు రక్షించాడు, ఎందుకు విమోచించాడు, దేవుని యొక్క చిత్తము ఏంటి అయి ఉన్నది, దాని కొరకు ఆయన చేసిన ప్రణాళిక ప్రకారము ఆ కార్యం ఏ విధంగా నెరవేర్చాడు అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ యొక్క గలతీలకు రాసిన 1వ పత్రికలోనే 1వ అధ్యాయము 4వ వచనములోనే మనకు ఇంత చక్కగా వివరించుచూ ఉన్నాడు పౌలు భక్తుడు. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఈ యొక్క ఉత్తరము వ్రాస్తూ ఉన్నట్టుగా మనము గమనించవలసిన వారమే ఉన్నాం. అందువలన ఎందుకు ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతూ ఉంది, ఎలాగ నెరవేరుతూ ఉంది, దానికి తండ్రి చిత్తం ఏంటి, ఆ ప్రణాళిక నెరవేర్చుటకు ఆయన సాధనంగా ఎవరిని వాడుకున్నారు అనే సత్యాన్ని కూడా మనం గమనించాలి. ఈ యొక్క 4వ వచనము చూద్దాము. గలతీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్తము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. మన తండ్రి అయిన దేవుని చిత్తము, ఆ ప్రకారము. చిత్తం అంటే ప్రణాళిక. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఈ విషయాన్ని మనము గమనించవలసిన వారము అయి ఉన్నాము. దేవుని యొక్క దయ లేక ఆయన ప్రణాళిక మన పక్షంగా ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఈ దేవుని యొక్క దయా సంకల్పం మనకు కనబడుతూ ఉంది. మన తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక ఆమేనని చెబుతూ ఆయన మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు వివరణ ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు అనగా, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. దేని వలన సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది? ఆయన దయా సంకల్పం వలన. ఈ యొక్క సమస్తములో ఏమి అనగా, ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండవది శరీర సంబంధమైన అవసరత. ఎందుకు అనగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవునికి ఎట్టి ఐశ్వర్యమున్నది అని. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అంత గొప్ప దేవుడు. Omniscient, omnipresent, omnipotent God is our mighty God. So, but my God shall supply all your needs. What are the needs we require according to our Father's plan, divine plan? మన యొక్క తండ్రి అయిన దేవుని చిత్తము ఏమనగా, ఆయనకున్న ఆ మహిమ ఐశ్వర్యము, ఆ మహామహిమలో నివసించు ఆ యొక్క ఐశ్వర్యము, ఆ మహిమలో ఆ ప్రభు యొక్క ముఖ కాంతిని దర్శించుకొని, ఆ ముఖ కాంతిలో నుండి ఆ ప్రభు మోమును చూచి ఆ పరవశించుటకు ప్రభు ఇవ్వబోతూ ఉన్న ఈ గొప్ప మహిమ ఐశ్వర్యము. సెరూపులు కెరూపులతో, కోటాను కోట్ల వేవేల దూతలతో, భక్తులతో, 24 పెద్దలతో, లెక్కింప సఖ్యము కాని ఎంతో మంది పరిశుద్ధులతో మనము స్తుతులు స్తోత్రములు చెల్లించుచు వారితో ఒక్కరమై లీనమైపోయి ఆ ప్రభుతో ఐక్యము అవుటే ప్రభు యొక్క ప్రణాళిక. ఇది గొప్ప మహదైశ్వర్యము. ఈ మహదైశ్వర్యమును కోరుకోక మానవుడు ఈ లోకములో ఉన్న మట్టిని మన పాదముల కింద ఈ భూమిలో ఇమిడి మన కొరకు నిక్షిప్తముగా ఉంచిన ఈ గనులు, ఈ బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఈ కరెన్సీ, వాటి ద్వారా ఏర్పాటు చేసుకున్న భవంతులు, కార్లు, వీటిని కోరుకుంటున్నాడు మానవుడు.
ఇది ఎంతకాలము? సంవత్సరాలు కేవలం 100 నూరేళ్ళ ఈ యొక్క ముచ్చటే. కానీ ఆ మహదైశ్వర్యము ఆ ప్రభువుతో, ప్రభు యొక్క రాజ్య పరిపాలన ఏకీభవించుచు మహోన్నతమైన దేవుని యొక్క సన్నిధిని అనుభవించే మహదైశ్వర్యము ప్రభువు ఇచ్చుటకు తన తండ్రికి ఇష్టమైంది. ఎవరికి ఇచ్చుటకు? కోరుకున్న వారికి. ఆయన అందుకనే ప్రభు ఏం చేశాడట? యోహాను సువార్త మనం చూసినప్పుడు ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ప్రభువు ఎంత గొప్ప ప్రణాళికతో ఈ ప్రజలను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. వచ్చి ఉంటే జరిగిన సంఘటన ఏంటి? ఈ యొక్క తన వారు ఇశ్రాయేలు వారి కొరకు, తన వారి కొరకు ప్రభు వస్తే ఈ ప్రజలు అందుబాటులోకి రాలేకపోయారు, అందుకోవడానికి ఇష్టపడలేకపోయారు. ప్రభువు తీసుకొని వచ్చిన ఆ మహిమ ఐశ్వర్యము వారికి ఇచ్చుటకు ఆయనకి ఇష్టమైంది. కానీ వారు విసర్జించి ఉన్నారు, వారు పెడచెవిని పెట్టి ఉన్నారు, వారు వీపును చూపించి ఉన్నారు. నా ప్రియులారా, ఆలోచన చేద్దాము. ఈ మాట మనం చదువుకున్నాం కదా అనేక సార్లు, అందరికీ తెలిసిన విషయమే ఇది. అయినా మరొకసారి దేవుని యొక్క లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మహిమ ఐశ్వర్యం ఎంతో గొప్పదో, ఆయన తన ప్రణాళికలో వీరిని అందులో ప్రవేశపెట్టుటకు ఇష్టమైనప్పటికీ కూడా వారు అందుకోలేకపోయి ఉన్నారు ఇశ్రాయేల్ వారు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనములో ఆయన లోకములో ఉండెను. యేసు క్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆ యొక్క అద్భుతమైన దయా సంకల్పమును మనకు అందించుటకే ఆయన ఈ లోకమునకు ఈ యొక్క రక్షణను, ఈ కృపను, మహదైశ్వర్యమును పంపించుటకు సాధనము కావలసి వచ్చింది. అందువలన ఆయన తన కుమారుణ్ణి ఎంపిక చేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనును. ఎందువల్ల? మహదైశ్వర్యములో మనల్ని ప్రవేశపెట్టుటకు, ఈ దుష్ట కాలంలో నుండి మనల్ని దుష్ట యుగము నుండి తప్పించుటకు, మనల్ని విడుదల చేసుటకు లేక విమోచించుటకు మన పాపముల నిమిత్తము తన కుమారుని అప్పగించి ఉన్నాడు. ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు, తండ్రికి విధేయత చూపి ఉన్నాడు. Who gave himself for our sins, that he might deliver us from this present evil world, according to the will of the God and our Father. Hallelujah. He might deliver us from this present evil world. Can you name it? Evil world. Evil world. Why? Why it became so evil? ఎందుకంటే ఇక్కడ బలాత్కారం ఉంది, ఇక్కడ సెల్ఫిష్నెస్ ఉంది, ఇక్కడ క్రూరత్వం ఉంది, ఇక్కడ దొమ్మిగా దోచుకునే జీవితాలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క హృదయము దొంగల గుహగా మారెను. కొరింథీయులకు రాసిన పత్రిక మనము చూస్తే ప్రభు ఏమన్నాడు? నేను
మీలో నివసిస్తాను, నేను మీ దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రభువు, మీరు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉంటారు అని ప్రభు సెలవిస్తే మనమేం చేస్తున్నామంటే ఆయనను దొంగల గుహగా ఏర్పాటు చేసుకొని ఆయనను రమ్మని అడుగుతాము దొంగల గుహలోకి. ఆయన ఎలా వస్తాడు? ప్రభు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ప్రేమించడు. ఆయన పాపమును ప్రేమించే దేవుడు కాదు. అందువల్ల 2 కొరింథీయులు 6:14 చూస్తే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఏమి స్నేహము, ఏమి సంబంధము? వెలుగులో చీకటి పారిపోతుంది. క్రీస్తుకు బెలియాలతో ఏమి సందర్భం? అవిశ్వాసికి విశ్వాసికి మధ్య పాలు ఎక్కడిది? కాబట్టి దేవుని యొక్క ఆలయమై ఉన్నాము మనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అది ఇత్తడి, బంగారు, వెండి, మల్టీ మెటల్స్ విగ్రహాలు కావు. అవి కేవలం చూస్తే పదార్థముల ద్వారా సిద్ధమైనవి. కానీ మన అంతరంగములో ప్రతి కోరిక, ప్రతి ఈర్ష, పగ, ద్వేషము, కామము, వికార చేష్టలు లోపల నుండి. అందుకే మార్క్స్ వార్త 7:27 చూస్తాము. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, దుష్టత్వము, జారత్వము, వ్యభిచారము, అవివేకము, అహంకారము, కామ వికారపు చేష్టలతో మానవుని యొక్క హృదయము నిండిపోయింది. అక్కడ దేవునికి పాలెక్కడిది? దేవుని యొక్క నివాసము ఎక్కడిది? పరిశుద్ధుడైన దేవుడు లోపలికి రమ్మనుటకు కూడా నీకు నోరు ఎలాగొస్తుందో అని ప్రశ్నించుకోవాలి. ఆయన పాపమును ప్రేమించే దేవుడు కాదు, పాపినే ప్రేమిస్తాడు. నువ్వు పాపము విడిచిపెట్టి ప్రభువును రమ్మనడుగు, ఆయన నీ ఆలయంలోకి వస్తాడు, నీతో నివాసము చేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. అది ఆయన కోరిక, అది ఆ తండ్రి ప్రేమ ప్రణాళిక. మన లోపల నివసించి మనతో సంచారం చేసి మనతో సహవాసము చేయుట ఆ తండ్రి యొక్క ప్రేమ అయ్యున్నది. నా ప్రియులారా, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నీవు ఆయన కుమారుడిగా మార్చబడాలి, ఆయన కుమార్తెగా మార్చబడాలి. ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడాలి, ఉతకబడాలి. ప్రతి నీచపు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభు యొక్క కుమార్తెగా, కుమారుడిగా మారిపోతావు. కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటాడు రోమీయులకు వ్రాసిన పత్రిక 5:1. క్రీస్తు యేసునందు జీవించాలి అనంటే ఈ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. అప్పుడు నీ హృదయంలోకి ప్రభు వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరు వారి మధ్య ఉండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. అపవిత్రమైనది ఏంటి? అది నేను చెప్తే నీకు అపవిత్రమా? నువ్వు ఈ పాపం చేసావని నేను చెప్పితే అది అపవిత్రమా? లేకపోతే మరొకరు నువ్వు పాపం చేసావని ఒకరు చెప్పితే అపవిత్రమా? మన మనస్సాక్షి
మన మీద నేరారోపణ చేస్తుంది. కాబట్టి అదే పాపం. పరిశుద్ధాత్మ దేవుని ఆయాస పెట్టే ప్రతి ఆలోచన, మడత, మచ్చ, కళంకము ఇదంతా కూడా ప్రభుకి ఆయాసపరిచేదే. కాబట్టి అక్కడ ప్రభు నివాస యోగ్యము కాదు. దాన్ని ఒప్పుకోవాలి, లోతుగా కడుక్కోవాలి, లోతుగా పరీక్ష చేసుకోవాలి, లోతుగా సరి చేసుకోవాలి. తండ్రి యొక్క ప్రణాళిక ఆయన మనలో నివాసం ఉండుటే, ఆయన మనతో సహవాసము పొందుటే. కోల్పోయిన సహవాసము ఏదైనా తోటలో ఆదామవ్వల ద్వారా ఆయన కోల్పోయిన ఆ సహవాసము మరి ఒక్కసారి మన యొక్క ఇష్టపూర్వకంగా ప్రభువుకి హృదయం తెరిచినప్పుడు ఆ సహవాసం మరి కంటిన్యూ అవుతుంది. ఎంత భాగ్యం అది! ఎంత భాగ్యము ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఆలోచన చేసావా? ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ప్రకటన గ్రంథంలో మంచి మాట మన కొరకు వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచూ ఉన్నాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తలుపు వద్ద నిలిచి ఉండి ఆయన తట్టుతూ ఉన్నాడట. ఎందుకు తట్టాలి అంటే ఆయన నిలిచి ఉన్నారు, ఆయన ఇంకా నిలిచే ఉన్నారు. ఆయన ఇంకా లోపలికి ప్రవేశించను లేదు. ఆ ప్రభు మనల్ని కలుసుకోవాలి అనంటే మనము తలుపు తెరవాలి కదా. మనము తలుపు తెరిస్తే ఆ ప్రభు మన లోపలికి వస్తారు, మనతో సహవాసము చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఏమని వ్రాస్తున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. ఎవడైనా నా స్వరము విని, దేవుని యొక్క స్వరము వింటే, దేవుని యొక్క వాక్యము వింటే, ఆ వాక్యము నీ హృదయం లోపలికి సరాసరిగా చొచ్చుకొని పోతే అది కీళ్లను మూలుగులను విభజించే శక్తి కలిగిన 2 అంచుగల వాడిగల ఖడ్గముతో నువ్వు సరి చేయబడతావు, నువ్వు శుద్ధి చేయబడతావు ప్రశస్తమైన ప్రభు యొక్క రక్తము ద్వారా. అప్పుడు ఆ ప్రభు నీ లోపలికి వస్తాడు. నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము, సహవాసము, గొప్ప ఇటర్నల్ ఫెలోషిప్. The Lord is going to provide continually from the day you accept Jesus, from the day you open your heart. The Lord is going to dwell within you. What a wonderful privilege God has bestowed upon us. నీవు ప్రభు యొక్క స్వరము విని, ప్రభు యొక్క స్వరము విని ఆ యొక్క స్వరమునకు నీవు విధేయత చూపి ఆ ప్రభు యొక్క సన్నిధిలో నీ విల్లింగ్నెస్తో ద్వారము తెరిస్తే, హృదయపు కవాటము తెరిస్తే ప్రభు నీ లోపలికి వస్తాడు. అది ఆయన వాగ్దానము, అది తండ్రి యొక్క చిత్తము, అది తండ్రి యొక్క ప్రణాళిక. కుమారుని ద్వారా ప్రశస్తమైన రక్తము ఒలకబోయట ద్వారా మనల్ని కడుక్కొని శుద్ధి చేసి ఆయన సిద్ధపరచుకోవడానికే ఆయన ఆ త్యాగం చేసి ఉన్నారు. As many as I love, I rebuke and chasten.
బి జెలస్ దేర్ఫోర్ అండ్ రిపెంట్. మారు మనసు కొరకు మీరు గద్దించబడుతున్నారా? ఎందుకు గద్దిస్తున్నాను, ఎందుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను? నేను ప్రేమించిన నా వారిని నేను గద్దిస్తాను, నేను ప్రేమించిన వారిని అందరినీ. 19 వచనం, ప్రకటన 3:19. గద్దించి శిక్షించుచూ ఉన్నాను. ఎవరిని గద్దిస్తున్నాడు? ఎవరిని శిక్షిస్తూ ఉన్నాడు? తన ప్రియులైన ఇశ్రాయేలు వారిని కంటిన్యూస్గా ఆయన చేస్తున్నారు. ఆయన చేస్తూనే ఉన్నారు, సరి చేసుకుంటారేమో అని. వారి బ్రతుకులు తిరగా ప్రభు వైపుకు తిప్పుకుంటారేమో అని ఆయన కంటిన్యూస్గా ఎదురు చూస్తూ శిక్షిస్తూనే ఉన్నారు. కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కావాలి. ఆలోచన చేద్దామండి. ఆసక్తిని జీవితంలో కావాలి. యేసుక్రీస్తు ప్రభు నాకు కావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి చిత్తము నా జీవితంలో నెరవేరాలి. నేను రక్షించబడాలి. నా హృదయం నేను తెరుస్తున్నాను అని నీవు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ప్రభు హెచ్చరిక చేసినట్టు నీ హృదయం తెరిస్తే ఆయన నీ లోపలికి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు. ఆలోచన చేద్దాము. అట్టి వారిని నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండా నిచ్చెదను. హౌ గ్రేట్ ఇట్ ఈస్! What a wonderful privilege it is! What a wonderful privilege God has bestowed upon us and preserved for us. Hallelujah! Hallelujah! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా! చూడండి, ఎందుకండి దైవ సేవకులు, ఎందుకండి ఇంతమంది దేవుని కొరకు ప్రాణాలు అర్పించుకుంటూ తమ ప్రేమను, తమ ఖర్చును, తమ శ్రమను, తమ చెమటను, తమ కష్టార్జితములను ఖర్చు పెట్టుకుంటూ ఎందుకు ఈ ప్రేమను చాటుతున్నారు అనంటే ఆ యొక్క అద్భుతమైన మహిమ ఐశ్వర్యము ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అని. ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఆ ప్రభుని అంగీకరించిన వారు జయించిన వారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండున్న ప్రకారం. ఎవరండి ఇది? యేసుక్రీస్తు ప్రభు. ఆయన తండ్రితో సమానంగా కూర్చొని ఉన్నారు సింహాసనములో పరలోకమందు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువు కొరకు తమ జీవితమును అంకితము చేసుకుంటూ వారి హృదయము తెరిచి ఆ ప్రభువును తమ రక్షకునిగా అంగీకరిస్తే వారితో ఆయన సహవాసము చేస్తూ ఈ గొప్ప భాగ్యము ఇవ్వబోతూ ఉన్నాడు. ఏమని? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జయించి లోకములో ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన సింహాసనమందు ఆసీనుడు అయి ఉన్నాడు. ఆ ప్రకారంగా జయించిన వారిని, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని, యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా స్వీకరించిన వారిని ఆ యేసు ప్రభువుతో ఏం చేస్తారట? జయించు వానిని నాతో కూడా, యేసుక్రీస్తు ప్రభుతో కూడా నా సింహాసనమందు, యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఉన్న సింహాసనమందు కూర్చుండానిచ్చేదాను. హౌ గ్రేట్ ఇట్ ఈస్ మై లార్డ్! What a wonderful God you are, Lord.
హల్లెలూయా. ఈ రోజున టు హిమ్ దట్ ఓవర్కమెత్ will I grant to sit with me in my throne, even as I also overcame and am set down with my Father in his throne. మహామహిమలో ఐశ్వర్యములో నేను కూర్చొని ఉన్న ప్రకారము తండ్రితో జయించిన వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిస్తాను. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. ప్రభు ఇంత గొప్ప భాగ్యము మనకు ఇచ్చినందుకు, ఈ భాగ్యమును విసర్జిస్తే కాల రాసుకుంటే మనము శిక్షకు అర్హులమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల దేవా, దయగల దేవా, కృపగల దేవా, ఇదిగో నీ ప్రియులు వాక్యం వింటున్నారు. వారు హృదయపు కవాటములు తెరిచి నేను అంగీకరించుకోను, ఈ భయంకరమైన దుష్ట కాలము నుంచి, దుష్టత్వము నుండి, దుష్ట యుగము నుండి తప్పించుకోవడానికి వారి మనోనేత్రాలు తెరవండి. వారు పరుగు పరుగున వచ్చి నిన్ను ముద్దాడడానికి సహాయం చేయండి. ఆ పరలోక ఐశ్వర్యమును సంపాదించుకోవడానికి మీరు సహాయం చేస్తారని ఆ బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేసుకుంటూ నీ పాదాల దగ్గరికి వంగి నమస్కారం చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.